విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నుంచి గత 10 రోజుల నుంచి వారి కష్టాలు నేను పరోక్షంగా చూశాను. ఎట్టి పరిస్థితిలో అంటే విశ్వబ్రాహ్మణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పురోహితులు, ప్రతి పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక వేదిక మీద తీసుకునే ఆలోచనతో కష్టపడిన వ్యక్తి రఘు శ్రీనివాస్ గారు, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు. వారు కూడా ఉగాది ప్రాశస్త విషయంలో వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వారికి ఇది సబ్జెక్ట్ ఏం కొత్త కాదండి, వారు స్వతహాగా అడ్వకేట్ కనుక సర్వ అవగాహనాధిక. ముందుగా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఉగాది ప్రాశస్త్రం గురించి చెప్పేంత ఇంతకన్నా పండితులకంత నాకంత లేదు. కాకపోతే మనకు జిల్లా పరిధిలో ఉన్న విశ్వబ్రాహ్మణంలో ఉన్న కవులను, సాహితీవేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి మేము అనుకోవడం జరిగింది. అందుకు రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారికి ఇట్లా మనకు ఆలోచన ఉంది, మన వాళ్ళను మనమే ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే నేను గతంలో నాకు ఈ ఆలోచనకు నాంది అంటే ఎలేశ్వర వెంకటేశ్వర అని చెప్పచ్చు. నేను అప్పుడు గతంలో వారు చేసిన సాహితీ సమ్మేళనం, కవి సమ్మేళనం అవి నేను సిద్దిగేబులో చూసినప్పుడు అన్ని వర్గాల వారిని పిలిచేవారు. సరే మన జాతిలో ఉన్న మన వాళ్ళను మనమే ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. బయట వాళ్ళు పిలుస్తారో పిలవరో, బట్ మన జిల్లా పరిధిలో ఉన్న విశ్వబ్రాహ్మణులను మనం ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. సాహితీవేత్తలను, కవులను ఎంతోమంది ఉన్నారు అని భావించి నేను దాదాపు అన్ని మండలాలకు సమాచారం పంపించాను. ఏదైతే విశ్వబ్రాహ్మణ సంఘాలు ఉన్నాయో, విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం, ఇవన్నీ సంఘాలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించాము. ప్రతి ఒక్క మంచి సంకల్పంతో మేము ముందుకు వచ్చినప్పుడు చాలా తక్కువ మా పేర్లు చెప్పేది అయినా కూడా రాలేదంటే కొంత లోటుగా అనిపిస్తుంది. అయితే ఉగాది అనేది ప్రాశస్త్రం గురించి చెప్పేంత నాకు లేదు, కానీ నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి మనకు ఉగాది అంటే ఉగాది పండుగ వచ్చిందంటే మేము ఒక 2 రోజులు ముందు, 3 రోజుల ముందు నుంచి సామాన్లన్నీ కడుక్కొని అప్పుడు మనం పూజ చేసుకొని తర్వాత ఒక పందిరి వేసుకొని ఒక మంచి వాతావరణం, అంటే అప్పుడు పండుగ తర్వాత సరి వేసి ఇది ఒక ఆధ్యాత్మిక వాతావరణం. ఉగాది అనేది ఒక ఓన్లీ మన విశ్వబ్రాహ్మణులలోనే ఉంటుంది. అయితే బయట తరానికి ఇప్పటి తరానికి నూతన సంవత్సరం అంటే జనవరి 1, డిసెంబర్ 31 పార్టీ చేసుకోవడం, నూతన సంవత్సరం ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంత ఉగాది మన తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. కానీ మన విశ్వబ్రాహ్మణ కుటుంబాలలో ఉగాదికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కాబట్టి ఈ ఉగాది యొక్క ప్రాధాన్యత ఏంటిది మన వాళ్ళకి ఇంకా ఇప్పటి నూతన తరానికి తెలియజేయాలని, అలాగే ఉగాది విశిష్టత గురించి అందరూ తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విషయాన్ని మన పురోహితులు వెంకటసారి గారికి చెప్పగానే మంచి ఆలోచన అయింది. ఇది తప్పకుండా ముందుకు తీసుకెళ్దామని నాకు పూర్తి సహకారాలు ఇటు వెంకటసారి గారు కానీ అటు వీరబ్రహ్మయ్య గారు కానీ ఫస్ట్ నుంచి వీరి గైడ్లైన్స్లో నేను ఇది ముందుకు తీసుకుపోతున్నా. అలాగే మొదటి నుంచి కూడా మా నరారి గారు, నగేష్, శ్రీధర్ వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించారు. ఇంకా అందరూ కూడా మన స్వర్ణకారులు పూర్తి స్థాయిలో లోకల్ వాళ్ళు వచ్చి పండితులు చెప్పే విషయాలు వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఉగాది ప్రాశస్త్యం విషయమై ఇంకా ఎవరైనా, నాకు ఉందండి, బాగా కోరిక ఉందండి, ఎట్టి పరిస్థితులు ఇవాళ మాట్లాడిద్దాం. రాష్ట్ర భారతదేశ సంఘం కార్యవర్గ సభ్యులు కొక్కొండ రమేష్ గారు, వారు వాస్తవంగా కూర్చొని చర్చోపచర్చలు పెడితే 2 గంటలైనా ఆగకుండా మాట్లాడేటువంటి యొక్క వారికి విషయ పరిజ్ఞానం ఉంది. కానీ వారు ఈ వేదిక మీద పంచుకోవడం లేదు అనేదే మా అందరి ఆలోచన. కనీసం మీ యొక్క మేమందరం కూడా మీ సభ్యులమే, స్వర్ణకార సంఘం సభ్యులే కనుక మరి మీ అందరం మీ కుటుంబంలోకి వస్తాం కనుక మీరు ఒక మాకు ఉత్సాహం ఇచ్చేలాగా వచ్చి
అలా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి మేము సంతోషపడతాం. ఈ వేదిక కూడా నిండుదనం వస్తారని భావించి అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య కొత్కొండ రమయ్య బాబు గారు వచ్చి 2 నిమిషాలు ఉగాది ప్రాశస్త విషయమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లండి మీరు. నమస్కారం. అందరికీ ఆయు ఆరోగ్యాలు ధన్యవాదాలండి. అందరూ అంటే విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం మన తరఫున వారు ప్రార్థించారు. ఇంకా వారికి ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘ ఆర్గనైజ్ సెక్రటరీ గారు వారు ఎక్కడైనా సామాజిక కార్యక్రమాలు విశ్వబ్రాహ్మణ జాతులు ఎక్కడ పెట్టినా కూడా వారు ఎంతో కష్టాలు కోర్చుకొని ఆ సమావేశాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్తున్నాను. అలాగే వారు చంద్రపూడి పెద్దన్న గారు వారు ఉగాది ప్రాశస్త విషయమై వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. గౌరవ విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు, సభాధ్యక్షులు మరియు వేదికను అలంకరించిన పెద్దలు, పురోహితులు, పండితులు, కవులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఉగాది ప్రాశస్త్యం, దానికి సంబంధించిన విధి విధానాలు మాకంటే మీరే ఎక్కువ చెప్పగలుగుతారు, చెప్తున్నారు కూడా. మేము వినడం, వాటిని ఆచరిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ ఉగాది గురించి చాలా గొప్పగా చెప్పుకునే పండుగ ఇది మనకు. ఇప్పటికీ నాకున్న ఫ్రెండ్స్ అన్నారు, అరే మీకు ఇది 5 రోజుల పండుగ కదా, 5 రోజుల పండుగ కదా అన్నారు. 5 రోజుల పండుగ మనం 5 రోజులు చేసుకుంటున్నామా చేసుకుంటలేమా అనేది ఇప్పుడు మారుతున్న తరుణంలో చేస్తున్నాం. ఇప్పుడంతా పురోహితులు, పండితులు ఉన్నారు కాబట్టి చిన్న మీకు ప్రశ్న అన్నా మరి అది నా సందేహం. ఇది వితండంగా అనుకోకండి. ఫస్ట్ టు జనవరి 31 వరకు ఒక మాసం, పౌర్ణమి టు అమావాస్య, అమావాస్య టు పౌర్ణమి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎండ్ అవుతుంది. మనం ఈ ఉగాది పండుగ ఇప్పుడున్న దగ్గర ఒకరోజు అమావాస్య రోజు కొందరు చేస్తున్నారు, ఒకరోజు అమావాస్య తెల్లారి చేస్తున్నారు. అసలు ఏది కొత్త? మనము మాసానికి కొత్త రోజు ఫస్ట్ మన అమావాస్యకు పౌర్ణానికి మొదటి రోజు ఏంటిది? పాడ్యంతో స్టార్ట్ అవుతుందా, లేక మన మొదటిది అదవుతుందా? దాని మీద కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ మేము చిన్నప్పుడైతే రాత్రి అందరం, అంటే మేము 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రాత్రి అందరం మా హౌస్లవాడ పోయి అందరం తయారు చేసుకొని ఆ కత్తులు ఉంటుండే, కత్తులన్నీ నూరి దానికోసంలో పెట్టుకొని సైకిల్ కట్టుకొని రాత్రి కట్టుకొని పడుకొని పొద్దున్న లేచిపోతే 10-11 దాకా కనుకల పుట్టలలో తిరిగి అవన్నీ తీసుకొని వచ్చి బ్రహ్మాండమైన పండుగ పందిరి గిన్నె చేసి బాగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో పందిరి చేస్తానంటే అన్ని టేక్ ముక్కలతోటి ఆర్ట్ తయారు చేసుకున్నాం, క్రియేషన్ చేసి పని చేస్తున్నాం. కరీంనగర్లో కూడా ఇక్కడ కూడా చేసుకుంటాం. ఈ పండుగ చాలా గొప్పది, దీన్ని అందరం పాటిస్తాం. ముఖ్యంగా ఇటువంటి మేము ఎన్నో సమావేశాలు పోయినాం, కానీ ఎలక్షన్కి సంబంధించిన సమావేశాలు, సంఘానికి సంబంధించిన సమావేశాలు, ఈ వేరే వేరే ప్రకార సంబంధించిన సమావేశాలు, కానీ మన విశ్వబ్రాహ్మణ సంఘంలో మొదటిసారిగా కవి సమ్మేళనం, ఉగాది ప్రాశస్త్యం ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం మొదటిసారిగా చూస్తున్నా. దీనికి ముఖ్యంగా జిల్లా మరియు రామగుండం నియోజక స్వర్ణకార సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు కూడా మనకు వచ్చేది వస్తుంది. కవులు అన్నటోళ్ళు ఇప్పటికి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కొద్దిమంది అయినా రేపు ఏం మాట్లాడదాం అనేది కూడా కొన్ని బుక్కులు కూడా రిఫర్ చేసుకునే ఉండవచ్చు. ఎందుకంటే నాకు కూడా ఉండాలి, ఏదైనా ప్రిపేర్ అయిదాం అనుకున్నా కానీ సమయం లేదు. అసలు నేను రాననుకున్నా సమయం లేదు. ఏదో ఒకటి
చదువుకొని వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. కంగ్రాచులేషన్స్ టు మీ అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు. అందరికీ ఉగాది పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి వారు దేవాలయ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గారు మామిడిపల్లి భాస్కరాచార్య గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉగాది ప్రాశస్త విషయంలో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో వారు కూడా కరెక్ట్ సమయానికి భగవంతుడు భాస్కరాచార్య గారు మీరు మాట్లాడాల్సింది అని చెప్పి వారిని పంపించారు. పెద్దన్న గారు మీరు అంటే అడిగింది ఇప్పుడే చెప్తాను. నేను జనవరి 1 ఒకరితో ప్రారంభమవుతుంది. మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ఒక మాసము భాగ్యం నుండి మొదలుకొని అమావాస్య పర్యంతం ఒక మాసం. ఈ అమావాస్య ఇప్పుడు ఈ రోజు అమావాస్య రోజు దేవుని పెడుతున్నాం. ఈ ఇప్పుడు చైత్ర శుద్ధ పాడ్యం నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఒక మాసం. అది జనవరి అయితేనేమో 1 నుంచి 31 వరకు అనేది ఈ మాసం. మనం తిథుల యొక్క ప్రాధాన్యత మీద మనకి పంచాంగం నిర్ణయించబడుతుంది కనుక మనం తిథులు మాత్రమే ప్రాధాన్యత తీసుకున్నాం. పాడ్యం నుంచి మొదలుకొని బహుళ అమావాస్య వరకు ఒక మాసంగా పరిగణించుకోవడం సరే. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి సభలో పిలిచినా కూడా వదిలేండి అనుకుంటున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యొక్క ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా వారే స్వచ్ఛందంగా ఉగాది ప్రాశస్తంపై నేను మాట్లాడతానని చెప్పి పేరించినటువంటి మన విశ్వబ్రాహ్మణ సభ్యులను జయారం గ్రామ వాస్తవ్యులు ఉడతల బ్రహ్మం గారు వారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటి యొక్క చైతన్యం అందరిలో రావాలని, ఇలా 10 మంది మన కుటుంబ సభ్యుల వద్ద మాట్లాడడం వల్ల చాలా ఆ సబ్జెక్టు పరంగా కూడా విశదీకరణ జరుగుతుందని నా భావం. అలాగే వారు ఉడతల బ్రహ్మం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు నమస్సుమాంజలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఉగాది పండుగను పురస్కరించుకొని ఒక చక్కని కవితను రాస్తాను, అది వినిపించబోతున్నాను. కోటి ఆశలతో పొంగుర్తు భావాలతో వచ్చను నేడే నవదినం, తెచ్చను నేడే శుభదినం. చిరు ఆశలు చిగురిస్తూ చిరు జల్లులు కురిపిస్తూ ముంగిట ముగ్గులు వేయిస్తూ తీపి జ్ఞాపకాలను పంచేస్తూ వచ్చను నేడే ఉగాది, తెచ్చను నేడే నవకాంతి. ఈ చైత్ర మాసాన ఈ ఉగాది సమయాన వేకువజామున పూజలు, ధూపదీప నైవేద్యాలు, దైవానికి నీ రాజనాలు, పంచాంగ శ్రవణం అందరూ పాటించే గమనం. మామిడి తోరణాల కలకలలు, కొమ్మల్లో కోయిల కిలకిలలు, షడ్రుచుల ఉగాది పచ్చళ్ళు, బూరెలు గారెలు పాయసాలు, పిండి వంటలు దండి గుమగుమలు. మండు వేసవిలో వచ్చే ఈ పండుగ నిండు నూరేలు చల్లగా చూడాలని గడిచిన ఉగాది క్రోధి విడిచిన సుఖ దుఃఖాల కలయిక. జయ అపజయాల భారతి ముందుకు నడిపించే సారథి. ఈ నూతన ఉగాదిలో అందరి యాతనలు తీరాలని, ఇంటింటా సిరులు పండాలని, అందరిలో ఆనందాలు నిండాలని, ప్రతి పనిలో విజయం పొందాలని, లోకం సుభిక్షంగా ఉండాలని 101 దేవుళ్లకు 101 వందనాలు, 100,000,000 వందనాలు. అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు మొదలు బంధువు గారికి. ఉగాది ప్రాశస్తం మీద చర్చ అయిపోయిన తర్వాతనే కవి సమ్మేళనం నిర్వహిస్తామండి. ఇంకా ఎవరైనా ఉగాది ప్రాశస్త విషయమై ఉత్సాహంగా మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము.
మీ అందరి ఆజ్ఞతోని ఈ యొక్క కార్యక్రమానికి అధ్యయనం వచ్చినటువంటి నేను ఉగాది ప్రాశస్త్యంపై కొన్ని నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా సన్నకార సంఘం అధ్యక్షుడు రఘు శ్రీనివాస్ గారు, అలాగే శ్రీరాములు రాజు గారు, కనపర్తి భాస్కరాచార్య గారు, అలాగే పెద్ద రామగుండం కార్పొరేషన్ పరిధి అధ్యక్షుడు గారు కొండపర్తి సన్నకార సంఘం అధ్యక్షుడు కొండపర్తి నాగారి గారు, అలాగే కట్ట నగేష్ గారు ప్రధాన కార్యదర్శి, అలాగే కట్ట శ్రీధర్ గారు కోశాధికారి. ఈ కార్యక్రమానికి పిలిచేసినటువంటి వేద పండితులు, అలాగే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విశ్వ బ్రాహ్మణోత్తములు, సంఘీయులు, హితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున పూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉగాది ప్రాశస్త్యం వాస్తవంగా నేను ఒక చిన్న పొరపాటు ఒప్పుకోవాలండి. ఈ యొక్క సభ అధ్యక్ష పదవి నాకు ఇస్తారని నేను ఊహించలేదండి. ఫస్ట్ రెండవది ఏంటంటే ఏడేశ్వరం వెంకటేష్ గారిని మొట్టమొదటి మాట్లాడడం అనేది చిన్న పొరపాటు, ఒప్పుకోవాలి. సో సరే, మన కుటుంబ సభ్యులం కనుక దాన్ని పెద్దగా తీసుకోకుండా ఈ అవకాశం ఇస్తున్న ఉగాది ప్రాశస్త్య విషయం అండి. ఈ ఉగాది దీనికి ముందు ఒక చిన్న కథ ఒప్పుకుందామండి. మనం ఈ పనులు పెట్టాలి, అసలు ఈ పనులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్నేళ్ళ నుంచి వచ్చినాయి, ఈ పనులు ఏంటి, అసలు అమ్మవారి యొక్క విగ్రహం కింద ఆ 3 తలలు ఏంటి, ఇది ఎప్పటి నుండి మనకు ఆరంభమైనది ఒక చిన్న కథ ఉంది. ఫస్ట్ ఆ కథ చెప్పిన తర్వాత దీని ప్రాశస్త్యం గురించి మాట్లాడదామండి. విశ్వబ్రాహ్మణుడు కొన్ని వేల సంవత్సరాల యుగాలు మనం నాని అనుకుంటాం, కానీ టోటల్గా 18 యుగాలండి. అసలు ఉదయం రాగానే అందరూ రాచరికంగా నగలు, నాణ్యాలు, భవనాలు, అంతస్తులు, రాకపోకలు, ఆ వాహనాలు ఇవన్నీ ఒకటేసారి వచ్చేసి ఓన్లీ కుదరగంలోనే పుట్టుకొచ్చాయండి. కాదు కదా, అది రూపాంతరం చెందడానికి ఎన్నో యుగాలు గడిచిందండి. 18 యుగాలు ఉన్నాయండి, ఆధారాలు ఉన్నాయి. 18 యుగాలు. అందులో చివరిని ఈ 4 యుగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం. సరే, అది దాంట్లో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మన విశ్వబ్రాహ్మణ అంతా కూడా బ్రాహ్మణత్వమే కాకుండా, కళాకారులే కాకుండా, రాజరికం మనకు రాజుగా పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర మనకు ఉంది. అలాగే కర్ణవృత్తి చేసినటువంటి ఒక చరిత్ర కూడా మనకు ఉంది. గ్రామంలో పెద్దరికం చేసినటువంటి ఒక చరిత్ర మనకు ఉంది. ఈ గ్రామంలో పంచాయతీ జరిగితే కూడా ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులు ఆ గ్రామ పంచాయతీలో తప్పకుండా కూర్చోవాలి. లేకపోతే పంచాయతీ నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. రాను ఇప్పుడు ఆర్థికంగా మన మధ్యలో వెళ్ళినాయి కనుక మరి రాజరికం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు అప్పుడు ఉన్నటువంటి ఒక కాలంలో ఈ కాశీ పట్టణానికి కొందరు రాజులు పర్యటన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కాశీ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఇత్తడి పాత్రలు, ఇత్తడివే వాడుతున్నారు. ఇత్తడి వాటిలోనే అన్ని పనులు చేసుకుంటున్నారు. నీళ్ళైనా, వంటైనా, ఏదైనా కూడా ఇత్తడి పాత్రలో చేస్తున్నారు. ఈ యొక్క రాజు, ఆ యొక్క సామంతరాలు ఎవరైతే వచ్చారో వాళ్ళు సందర్శిస్తున్నటువంటి వారంతా కూడా అరే ఇది ఏంటి, ఇక్కడ మనమేమో కుండలో ఇవన్నీ చేస్తున్నాం, వీటికి వస్తే అంత కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలే ఉన్నాయి, దీని ప్రాధాన్యత ఏంటి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వారు మన విశ్వబ్రాహ్మణే ఆ యొక్క కాశీపట్నానికి రాజు. వారికి 4 కొడుకులు, భద్రసేన, చంద్రసేన, ఇంద్రసేన, సూరసేన అని 4 కొడుకులు ఉన్నారు. అయితే వారి దగ్గరికి వెళ్ళి ఏమండి మా దగ్గర మరి అన్ని కూడా మట్టి పాత్రలే వాడుతున్నాం, ఇంకా మేము రాజరికం చేసినాం, రాజ్యాలు వెళ్తున్నా కూడా మీ దగ్గర అన్ని కంచు పాత్రలు ఉన్నాయి కనుక మీరు మా యొక్క మరి
ఆలోచనను మన్నించి మాకు కూడా ఇలాంటి సౌకర్యం కలిగిస్తే మా రాజ్యానికి మీ వాళ్ళను పంపిస్తే మరి మేము కూడా ఇలాంటి పాత్రలు మరి వాడుకుంటామండి, మీరు మరి మాకు అలాంటి యొక్క సహకారం చేస్తారంటే తన యొక్క నలుగురు కొడుకుల్లో ఒక కొడుకును మాత్రం ఉంచుకొని తన ముగ్గురు కొడుకుల్ని సామంతరాజుని వారి ఉమ్మడి ఆ యొక్క పట్టణానికి ఆ రాజ్యానికి వారికి కావలసినటువంటి యొక్క పాత్రను చేసి ఇచ్చిరమ్మని చెప్పేసి పంపించారు. అప్పుడు వీళ్ళు సర్వసైన్యాధికారులతో వెళ్ళి అక్కడ వారి యొక్క పట్టణంలో వీళ్ళు ఒక కర్మశాల ఏర్పాటు. అప్పుడు ఇప్పుడు మన దుకాణాలు అంటున్నారు, మీరు శాలలు అంటున్నారు, కానీ అప్పుడు కర్మశాల అనేవారు. ఈ కర్మశాలకు వెళ్ళి ఆ కర్మశాలలో వీరి పనుల మీద మీరు పడ్డారు. మీరు రాజులు స్వతహాగా రాజులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. అలాగే వారి యొక్క వృత్తి ధర్మంగా శాస్త్రీయంగా వైదికంతో కూడా పంచశిల్పం ఎట్లయితే విశ్వబ్రాహ్మణుడు ఆ జన్మాంతం నుంచి వచ్చింది కనుక అలాగే వీరు వారి యొక్క దైనందిన ఆ యొక్క పాత్రలు తయారు చేసే కార్యక్రమంలో పడ్డారు. అలా అన్ని పాత్రలు తయారు చేస్తూ పెడుతూ అందులోనే ఒక దర్పణాన్ని తయారు చేసి బయట పెట్టారు. అలా దర్పణాన్ని బయట పెడితే వారు అమ్మకం కోసం ఎవరైనా కొనుక్కుంటే ఆలోచన ఆ కళలో అన్ని రకాల పాత్రలు వాళ్ళు తయారు చేసి ఆ బయట కర్మశాల ముందు పెడితే రాణి ఆ యొక్క పురవీధుల్లో తిరుగుతూ వెళ్తూ ఆ దర్పణాన్ని చూసి వెళ్ళి ఆ దర్పణాన్ని తీసుకురాని చెప్పి పంపించగానే ఆ యొక్క సైనికులు వెళ్ళి రాణిగారు ఈ దర్పణాన్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పి వారు వీరిని అడగడం జరిగింది. అయితే వీళ్ళు ఏమన్నారంటే దాని యొక్క మూల్యము ఇంత, దాన్ని చెల్లించి మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. అనగానే ఆ యొక్క పరివారం అంతా వచ్చి రాణిగారితో అది చెప్పడం జరిగింది. చెప్పగానే మళ్ళీ ఆమె సరే మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ మూల్యం ఎంతుందో అంతా కూడా అక్కడ మీకు ఇప్పిస్తామని చెప్తారని మాట ఇవ్వగానే మంత్రి మాట ఇవ్వగానే ఆ దర్పణాన్ని వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ఆ రాణి ఆమె యొక్క అందాన్ని ఆ దర్పణలో చూసుకొని మురిసిపోతూ ఆమె యొక్క పడగగదిలో పెట్టుకుని ఆమె ఆ యొక్క అద్దాన్ని అందులో సౌందర్యాన్ని చూసుకుంటూ ధరిస్తూ ఉంటుంది. ఈ వార్త రాజుగారికి కూడా తెలియదు. రాజుగారి దాకా ఈ యొక్క వార్త వెళ్ళలా. మరి ఎక్కడుంది అంటే ఈ వార్త స్థానిక మంత్రి ఉంటారు కదండి, రాజు తర్వాత మంత్రి ఉంటారు. ఆ మంత్రి చెవిలో పడింది. రాణిగారు అడగడం ఏంటి, ఆయన ఆ యొక్క మూల్యాన్ని ఇస్తేనే ఇస్తానడం ఏంటి, వీడికి ఇంత మదమా అహంకారమా అని చెప్పి అతనికి మనసు లోపల ఒక రకమైనటువంటి ద్వేషం పెట్టుకొని వీళ్ళని ఏదైనా సరే ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ మెడలు వంచాలి అని చెప్పి ఆలోచించిన మంత్రి గారు కుయుక్తివన్నీ వారి మీదికి కొంత సైనికుల్ని రాత్రిపూట నిద్రించే సమయంలో వారి మీదికి పంపిస్తారు. నేను మొదలే చెప్పాను, వారు రాజ్యాన్ని ఏలుతున్నారు కనుక వారికి సర్వ కళలు 64 కళలు వచ్చినటువంటి వారు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే కర్మశాలలో వసూలు చేసేవాళ్ళు అంతే, వీళ్ళకేం యుద్ధం వచ్చు అంతే వచ్చు అని చెప్పి అనుకుని వారు కొంత పరిమాణం రాత్రి వెళ్ళగానే వాళ్ళని చంపడం కోసం కొంతమంది దుండగులు వెళ్ళి వాళ్ళని సంహరించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తరుణంలో శబ్దం కాగానే లేచి ఆ యొక్క పరివారాన్ని వీళ్ళు ముగ్గురు వాళ్ళ పరివారం ఎదుర్కొని వాళ్ళని చంపేస్తారు. చంపిన తర్వాత ఆ వార్త ఈ మంత్రి గారి చెవులో పడుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళొక రాత్రి మళ్ళొక వాళ్ళకంటే బలవంతులైనటువంటి ఆ యొక్క సైనికుల్ని మళ్ళీ పంపిస్తారు. మంత్రి పంపిస్తే వాళ్ళని కూడా సంహరించడం, ఎంతమందిని పంపిస్తే అంతమందిని సంహరించడం ఆ జరుగుతున్నది. వీళ్ళని మనం బలంగా ఎదుర్కోలేకపోతున్నాం, వీళ్ళ దగ్గర సర్వ శక్తులు సర్వ యొక్క యుక్తులు ఉన్నాయి కనుక వీళ్ళని మేధస్సుతోనే వీళ్ళు ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక వార్త పంపిస్తారు మంత్రి గారు. ఏమండి, రాజుగారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మీ దగ్గర ఏదైతే దర్పణం తీసుకున్న మూల్యం మీకు చెల్లిస్తారట, అలాగే మీకు రాజుగారు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే మిమ్మల్ని సన్మానిస్తారట, మీరు రావాల్సిందిగా రాజుగారి యొక్క ఆజ్ఞ అని చెప్పి ఆ యొక్క పరివారం వెళ్ళి వారికి విన్నవించడం జరుగుతుంది. సరే, రాజుగారు పిలిచిన తర్వాత తోటి రాజు యొక్క పరిపాలన దక్షత ఉన్నటువంటి వారు కనుక ఆ గౌరవ మర్యాదలు తెలుసు కనుక వారు వెంటనే ఏం చేస్తారంటే రాజును కలవడానికి వస్తూ ఉంటారు. ఆ వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏమండి అంటే అక్కడే బయట ఆపుతారు. మా యొక్క ఆచారం ఏంటంటే ఎవరు ఇక్కడ సన్మాన కార్యక్రమానికి వచ్చినా వారందరూ కూడా ఈ పొలంలో స్నానం చేసి స్నానం ఆచరించి మేము ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకొని లోపలికి రావాలని అది మా ఆచారం అండి, దయచేసి మీరు మన్నించాలని చెప్పేసి వినయంగా అనడంతో
వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలన్నీ కూడా ఒడ్డున పెట్టి ఆ యొక్క వస్త్రాలను కూడా అక్కడ పెట్టి వీళ్ళు లోపలికి దిగుతారు, ఆ పొలం లోపలికి దిగుతారు. వీళ్ళ దగ్గర మారణాయుధాలు ఆయుధం ఉంటే వాళ్ళని ఎదుర్కోలేమనేటువంటి యొక్క కుయుక్తి మంత్రి గారు తెలిసిపోయింది కనుక ఆయుధాలు లేకుండా నిరాయుధంగా చేసి తయారు చేసి ఒంటి మీద అంగవస్త్రం తప్ప ఏమీ లేకుండా చేసి వాళ్ళని స్నానవాసరించమని లోపలికి పంపిస్తారు. అప్పటికే లోపల మాటి వేసి ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఎవరైతే సైనికుల పరివారం ఉంటుందో ఆ లోపలికి వీళ్ళు వెళ్ళడమే కలవ కడువెప్పవాడిలో వీళ్ళ శిరస్సులు ఖండిస్తారు. ఈ ముగ్గురు కొడుకులు దిగినటువంటి వీళ్ళు ఈ ముగ్గురు శిరస్సులు ఖండిస్తారు. ఖండించగానే ఆ యొక్క శిరస్సులు ఎగిరి ఆ పట్టణం మొత్తం కూడా ఆహాకారం హోహాకారం జ్వరతోని ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉంటాయంట. భయంకరంగా రక్తం చిందుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది శిరస్సులు. ఆ పట్టణం అంతా కూడా రాజ్యం అంతా తిరుగుతూ ఉంటాయంట. అప్పుడు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పి ఆ రాజుగారికి చెప్పడం వల్ల అప్పటి వరకు ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా రాజుగారికి తెలియదు కనుక అప్పుడు రాజుగారు ఏం జరిగింది అంటే ఈ విషయం జరిగిందని చెప్పేసి అప్పుడు రాజుగారు తెలియదు, అరే ఇంత పని జరిగింది, మన వల్ల తప్పు జరిగింది, మనమే వాళ్ళని ఆహ్వానించాం, వాళ్ళు మన అతిథులు, వాళ్ళు మనం గౌరవించాలి కానీ ఇలా మరణ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రాజు ఉన్నపరంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈలోగా ఈ పరివారం వీళ్ళ ముగ్గురుతో వచ్చినటువంటి పరివారం ఎవరైతే ఉన్నారో ఒకరు ఆ యొక్క రాజుకు వాళ్ళ యొక్క కాశీపట్నానికి ఈ వార్తలు చేరవేస్తారు. చేరవేయగానే ఆ రాజు తండ్రి గారు ఏం చేస్తారంటే తన యొక్క పరివారం అంతా తీసుకొని ఈ రాజ్యం మీద దండెత్తుకొని వస్తారు. వచ్చేసరికల్లా అప్పటి వరకు కూడా మొత్తం భయప్రాంతంలోనే అందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని జీవిస్తున్నటువంటి తరుణంలో ఆ తలలు తిరుగుతూనే ఉన్నాయి, వారి రాజ్యం అంతా తిరుగుతూనే ఉన్నాయి ఆ మూడు తలలు. అప్పుడు ఈ రాజు మన కాశీ నుంచి వచ్చినటువంటి యొక్క మన విశ్వబ్రాహ్మణ రాజు వారు ఒక్కొక్కరిని సంహరించుకుంటా దండయాత్ర చేసి అందరినీ చంపుకుంటూ రాజ్యంలోకి ప్రవేశించి చివరికి రాజుగారిని కూడా దండించే విడతల్లో కరాలం లేపి ఖడ్గం లేపి సత్సంగానికి సభాధ్యక్షులు ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ఉత్తూరు వెంకటాచార్య గారికి మరియు పురోహిత బ్రహ్మ ఉత్తూరు వీరబ్రహ్మయ్య గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్వరకార సంఘ అధ్యక్షులు శ్రీ రంగ శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీరామరాజు రాజు గారికి, కోశాచార్య భాస్కరాచార్య గారికి మరియు పట్టణ స్వరకార సంఘ అధ్యక్షులు నరహరి గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి గారికి మరియు విచ్చేసినటువంటి పురోహితులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. గతంలో శ్రీరామరాజు రవీంద్రాచార్య గారు ఉగాది ప్రాశస్త్యం గురించి ఒక పుస్తకం వారు సంవత్సరం పాటు కష్టపడి మన శుభ్రాహ్మణ పురోహితులందరినీ పిలిచి ఒక చక్కటి పుస్తకాన్ని తయారు చేసి వారు అప్పుడు బీసీ కమిషన్ కేంద్ర సభ్యుడైనటువంటి ఆచార్య గారి చేత కరీంనగర్లో ఆవిష్కరింపజేసినారు. చాలా చక్కటి కార్యక్రమం. ఆ పుస్తకం కూడా రవీంద్రాచార్య గారు తీసుకువస్తారని అనుకుంటున్నాను, వస్తారేమో. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చక్కగా నిర్వహించడం కూడా చాలా సంతోషం. తక్కువ మంది ఉన్నప్పుడు కూడా రాబోయే రోజులలో ఇట్లాంటి సత్సంగాలు కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే వేరు సంఘటనలు పండుగలకు ప్రాశస్త్యం కాకుండా నాకు చిన్నప్పుడు నాకు గుర్తు ఉగాది అంటే సుల్తానాబాద్లో మేము పోయేవాళ్ళం. మా స్వగ్రామం సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు కానీ కరీంనగర్ వైపు కానీ మామిడి చెట్లు మర్రి చెట్లు ఉండేవి. ఉగాదికి వస్తే మా మామిడి కాయలు మామిడి ఆకులు మర్రి ఊడకు తెంపడానికి మేమందరం ఒక 5-6 మంది సైకిళ్ళ మీద పోయి నడుచుకుంటూ పోయి తెచ్చేవాళ్ళం. ఉగాది పండుగ వస్తుంటే చాలా సంతోషంగా ఉంటుండే. ఆ తాత పందిరి వేస్తుంటే మాకెంతో 3-4 గంటల వరకు కూడా మాకేం దొరికేది కాదు. ఆ పచ్చడి తిని 4 బూరెలు తింటే ఎంతో సంతోషం అనిపించేది. ఈరోజు నిత్యము పండుగలు అనేక వివాహాలు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేస్తే పండుగ ప్రాముఖ్యత పోయినారు. ఈ సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఈరోజు పిల్లలకందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది, మనకు తెలియపరిచినటువంటి అవసరం కూడా ఉన్నది. ఉగాది కర్ణాటక, తమిళనాడు, కేరళ, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా ఉగాది పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు. పంజాబ్లో వైశాఖి కార్యక్రమంతో చేస్తూ ఉంటాం. ముఖ్యంగా కవి సమ్మేళనం ఉంచితే ఈరోజు
మన విశ్వబ్రాహ్మణ కవులు చాలా తక్కువ మంది ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది సాహిత్యంలో వారు అగ్రగణ్యులుగా ఉన్నారు. రావుడి భరద్వాజ గారు కావచ్చు, వారు పాకుడు రాళ్ళు అనేటువంటి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. మన అంటే ఈ మధ్య కాలంలో వారు జీవించి ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అదేవిధంగా కలవకుర్తిలో కూడా అనేక మంది ఉన్నారు. జూలూరి గౌరీశంకర్ గారు కూడా సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నారు. అది మరి కేసీఆర్ మన విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినటువంటి చక్కనైన అవకాశం కూడా నేను భావిస్తున్నాను. సాహిత్య అకాడమీ చైర్మన్ మన విశ్వబ్రాహ్మణులు ఉండడం అనేది కూడా గొప్ప విషయం. ఇట్లా అనేక మంది కవులు కళాకారులు కూడా మన విశ్వబ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెలుగులో ప్రాచుర్యం ఉండాలి. వాళ్ళందరినీ మనం వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమం కూడా మనం చేపడితే బాగుంటుంది. మరి ఈ సందర్భంగా ఉగాది ప్రాశస్త్యం గురించి అందరూ కూడా పండితులు గారు చెప్పినారు. ఒక చిన్న పద్యం జరుగుతున్నాను. ఉదయం జాషువా గారు చాలా సందర్భాల్లో చూస్తాము. మనం సంఘాలలో ఎన్నికలు జరుగుతాయి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కలవరు. ఇట్లా ప్రతి సంఘంలో కూడా జరుగుతూ ఉన్నాయి. విశ్వబ్రాహ్మణ సంఘం కావచ్చు, మంగళ సంఘం కావచ్చు, పురోహితుల సంఘం కావచ్చు. ఒకరు కలిస్తే మరి ఎందుకు ఏమైపోతున్నదో సంఘాలు ఎక్కువైపోయినాయో అర్థం కాదు, కానీ నాయకులు ఎక్కువైపోయినారు. కానీ ముఖం కలిస్తే చిరునవ్వు నవ్వేటటువంటి సందర్భం లేదు. ముఖం మార్చుకొని పక్కకు పోయే పరిస్థితి లేదు. ఒకరి నుంచి ఒకరు తక్కువగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ కాలం నుంచి రాబోయే ఉగాది నుంచి మనం అట్లాంటి తక్కువ చేసి విశ్వబ్రాహ్మణులు ఒకటే గెలుపుకోవటంలో కాకుండా ప్రతిభా పాఠవాలు కాకుండా అందరూ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటూ మరి నవ్వడం అనేది, ఎందుకంటే నవ్వు అనేది చాలా గమ్మత్తైన విషయం. ఎవరు కొంతమంది నవ్వుతే అర్థం కాదు, వాడు ఎందుకు నవ్వుందో అర్థం కాదు. కొంతమంది నవ్వుతే విషపు నవ్వుతారు. కానీ చక్కగా పిల్లలు లెక్క నవ్వుకొని ఒక పూలలాగా నవ్వుకుంటే మంచి హాయిగా ఉంటుంది, సమాజం హాయిగా ఉంటుంది, మనకు కూడా మంచి చక్కనైన నిద్ర, మంచి మనశ్శాంతి కూడా ఉంటుందని కోరుకుంటూ మరి గురం జాషి వారికి వారు రచించినటువంటి ఒక పద్యం నవ్వు జంతువులు నరుడే నవ్వును నవ్వులు చిత్తవృత్తికి వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తములు పూలవోలే ప్రేమరసం గురించు విశుద్ధమైనలే నవ్వులే సర్వదుఃఖ దమనములకు సర్వవ్యాధులకు ఔషధులు. ధన్యవాదాలు. మరణంలో ఆ యొక్క క్రియాకలాపాల్లో ఈ రాజుగారి పాత్ర ఏ విధంగా కూడా లేదు. ఇది కేవలం నామ మాత్రమే. ఇది జరిగిందంతా కూడా ఆ మంత్రి గారి సంహారం జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. రాజుదాకు వచ్చినట్టే మంత్రి సంహారం జరిగి తీరాలి. ఆ ఒక మంత్రి గారే వారికి ఆల్రెడీ మీరు శిక్ష వేశారు. ఇందులో ఈ యొక్క జరిగినటువంటి యొక్క రణంలో ఈ కుయుక్తిలో రాజుగారికి ఎలాంటి ప్రమేయం లేదు అన్నా కూడా ఈ రాజు శాంతించాల. అప్పుడు అన్నారు ఏమని అంటే అమ్మవారు, ఈ రోజు నుండి మీ విశ్వబ్రాహ్మణ జాతికి ఈ రోజు నన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని ఎల్లవేళలా నేను కాపాడుతానని ఆ యొక్క కామాక్షిదేవి కాళికాదేవి ఆ యొక్క వరప్రసాదం ఇవ్వడం వల్ల అప్పటి నుండి మనం ఆ యొక్క అమ్మవారి కాళికాదేవి మన ఇలవేల్పుగా మారింది. ఇదొక చరిత్ర. ఈ చరిత్ర ఆధారంగానే ఆ 3 తలను అప్పుడే అమ్మవారి యొక్క కటాక్షంతో మళ్ళీ నానా లేచిరండి అనగానే లోపల నుండి ఆ 3 కుమారులు లేచి ప్రాణంతో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి ఆ రాజుకు అప్పగిస్తారు. ఆ రోజు నుండి అప్పటి నుండి ఆ కాలం నుండి మనము ఆ 3 యొక్క పడిని ఎందుకు పెడతామంటే ఆ యొక్క శిరస్సులకు ఆధారంగా చరిత్రలో ఇది జరిగిందనే ఉద్దేశంతో కాళికామాత ప్రసన్నం చేసుకున్నాము, కాళికామాత మన ఇలవేల్పుగా మారిందనేటువంటి యొక్క ఉద్దేశంగా 3 పనులు పెడుతున్నామండి. అది ఆధారం. ఇది విశ్వబ్రాహ్మణులందరూ కూడా మనం ఆచరిస్తున్నాం. అదే మూల కథ, అదే మూలాధారం. అప్పటి నుండే మన విశ్వబ్రాహ్మణ జాతికి అంతా కూడా మరి అమ్మవారు కాళికాదేవి మన ఇలవేల్పుగా మారింది. ఆ యొక్క కాళికాదేవి ఉన్నటువంటి ఆ ఆంక్షలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరైనా సరే, కామాక్షి దేవి కానివ్వండి, పంచశక్తులు కానివ్వండి, గ్రామ పొలిమేరమ్మ కానివ్వండి, అందరూ కూడా విశ్వబ్రాహ్మణ యావత్ జాతికి కూడా అమ్మవారి ఇలవేల్పు అనేటువంటి భావంతో మనందరం జీవిస్తున్నామండి. ముఖ్యంగా ఉగాది, ఈ యొక్క ఉగాది యుగం అంటే యుగం ప్రారంభం నుంచి అయిందే యుగం అని చెప్తారు. ఆది అంటే మొదలు, యుగ ప్రారంభం అనే దాన్ని జరిగింది కనుకనే యుగాది అనేటువంటి పేరు మనం ప్రాచుర్యంలో తీసుకొచ్చుకున్నాము. కొన్ని యుగాలు చైత్రశుద్ధ పాడ్యమి మొదలైన కనుక ఇప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున
అమ్మవారి యొక్క వసంత నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాం. అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఒక యుగం ప్రారంభమైందని మనం గ్రహించుకోవాలి. చైత్రశుద్ధ పాడిని నుంచి ఒక యుగం ప్రారంభమైంది కనుక ఉన్నటువంటి 18 యుగాలు కొన్ని యుగాలు ఆ ప్రారంభంలో ఉన్నాయి కనుక దాన్నే మనం ఈ చైత్రశుద్ధ పాడిని నుండి వసంత నవరాత్రోత్సవాలు ఈ 9 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం. అలాగే ఆశ్వీజ శుద్ధ పాటి నుండి వదిలిపోయి నవరాత్రోత్సవాలు, చండీ నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు జరుపుకుంటాం. ఇదేమో వసంత నవరాత్రోత్సవాలు. ఎందుకంటే వసంత ఋతువులో మనం ప్రారంభం అవుతున్నాం కనుక ఆ వసంత ఋతువులో జరుగుతున్నాయి కనుక దీన్ని వసంత ఋతువు, వసంత నవరాత్రులు అంటున్నాం. అది శరత్ ఋతువులో జరుగుతున్నాయి కనుక ఆ ఋతువును ప్రామాణికంగా తీసుకొని ఆ నవరాత్రులు శరత్ ఋతువులు అంటున్నాం. మరొక యుగం, కొన్ని యుగాలు ఆ శరత్ ఋతువులో ప్రారంభమైంది కనుక అప్పుడు యుగం ప్రారంభమైంది కనుక అప్పుడు కూడా మనం అమ్మవారి యొక్క ఉత్సవాలు 9 రోజులు మనం నడిపించుకుంటున్నామండి. సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క నవరాత్రోత్సవాలు ఉన్నాయండి. అలాగే వసంత నవరాత్రోత్సవాలు, ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాలు మనం అనాది నుండి కూడా ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా శరన్నవరాత్రోత్సవాలు అందరూ చేసుకున్నా కానీ ఆ యొక్క వసంత నవరాత్రోత్సవాలు చాలా తక్కువ ఆచరణలో ఉంది. కానీ విశ్వబ్రాహ్మణులు తప్పకుండా ఆ యొక్క వసంత నవరాత్రోత్సవాలు కూడా దేవాలయాల కార్యక్రమాల్లో వారంతా కూడా ఈ నవరాత్రోత్సవాలు జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ యుగాది కూడా దక్షిణాది ప్రాంతంలో మాత్రమే ఈ పండుగలు బాగా జరుపుకుంటారండి. వెంకటేశ్వర గారు చెప్పినట్టు నిజంగా ఒక రాక్షసుని సంహరిస్తే ప్రజలు ఒక రాక్షసుని మనల్ని హింసించేటువంటి రాక్షసుడు చచ్చిపోయిందని చెప్పి సంతోషంగా జరుపుకున్న దాన్ని పండగగా భావించాం కనుకనే దసరా. నరకాసురుడు అనే రాక్షసుని చంపిన కనుక మనం దసరా చేసుకుంటున్నామండి. అలాగే దీపావళి కూడా ఒక రాక్షసుని సంహరించాం కనుక దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఈ యొక్క సంక్రాంతిని, సంక్రమణము, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిందే మరి సంక్రమణం శుభదినం అని చెప్పి దాన్ని మనం ఉత్తరాయణంలో మరి చక్కగా వాడిని మనం పండుగ జరుపుకుంటున్నాం. మన తెలంగాణలో మాత్రం సంక్రాంతి పీడ పండుగ అంటారు. కానీ ఎలాంటి పీడ పండుగ కాదండి. సంక్రాంతి చాలా పుణ్యప్రదమైనటువంటి పండుగ, ఎలాంటి సంహారం జరగనటువంటి పండుగ, ఎలాంటి దుష్ట శిక్షణ లేనటువంటి పండుగ. దాని తర్వాత వచ్చింది ఉగాది. ఇది కూడా వసంత ఋతువులో చక్కనైనటువంటి యొక్క పంటలు, ధాన్యమంతా కూడా ఆ ధాన్యలక్ష్మి ఇంటి నిండా ఉంటుంది. ఆ పండించినటువంటి రైతు కూడా ఆనందోళనలో ఉంటారు. ఆ వాతావరణం కూడా చాలా చక్కనైనటువంటి వాతావరణం. అటు వేడి కాదు, ఇటు చలి కాదు, ఇటు వర్షము కాకుండా ఆ యొక్క వసంత ఋతువులో చాలా చక్కనైనటువంటి వాతావరణంలో ఉంటాం కనుక ఈ యొక్క మన రైతుల మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక ఈ దేశమంతా కూడా. అందుకే ఈ ఇంటి నిండా ధాన్యలక్ష్మి ఉన్నప్పుడు సంతోషకరంగా చేసుకునేటువంటి యొక్క పండుగనే ఈ ఉగాది పండుగ. ముఖ్యంగా ఉగాది దక్షిణాది ప్రాంతాల్లో 5 రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క పండుగని మనం జరుపుకుంటామండి. ముఖ్యంగా ఏంటిదంటే మహారాష్ట్రలో దీన్ని మన పూర్ణాచార్య గారు చెప్పినట్టు మహారాష్ట్రలో ఈ పండుగను జరుపుకుంటారు. అక్కడ ఉగాది అని అనరండి, గుడి పద్వ అనేటువంటి యొక్క పేరుతో అక్కడ ఉగాది పండుగ నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది అంటారు. కర్ణాటకలో మాత్రం యుగాది అని పిలుస్తారు. ఈ 5 రాష్ట్రాల్లో, అలాగే గోవాలో కూడా ఈ యొక్క ఉగాది పండుగను చాలా ప్రాధాన్యతతో, ప్రాశస్త్యంతో ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటారండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగలో ముఖ్యంగా ఈ రోజు అందరూ కూడా మాట్లాడిన పచ్చడి ఒక ప్రాధాన్యత వచ్చింది. షడ్రుచులు కలిసినటువంటి యొక్క పదార్థమే మనం పచ్చడిగా అంటే అమ్మవారి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. అందులో ఏముంటుందండి? పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది, తీపి ఉంటుంది, ఉగరు ఉంటుంది. ఈ 6 రుచులు ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రంలో భగవంతుడు చెప్పినటువంటి యొక్క ఆ రుచులలో మన శరీరానికి ఆ సంవత్సరం పాటు ఆ యొక్క మానవుడికి ఎలాంటి రోగాలు కాకుండా కాపాడేటువంటి యొక్క ఔషధమే ఆ ఉగాది పచ్చడి. వేప పువ్వులో చేదు ఉంటుందండి, మామిడికాయలో ఉగరు ఉంటుందండి, తర్వాత చింతపండు పులుపు ఉంటుందండి. కారం అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఎల్లు కారం వేస్తారు. కాదండి, భగవంతుడు మన యొక్క భారతదేశంలో కారం పురుగులు ఏది వాడారంటే మిరియాల యొక్క పొడి వాడారండి. అదే కారం, ఉప్పు కలపనటువంటి యొక్క ఆ యొక్క కారం మిరియాల పొడి అండి. సైంధవ లవణం, ఈ ఉప్పు ఈ లవణం కాదండి, సైంధవ లవణం. ఈ యొక్క 6 పదార్థాలు కలిపి మిశ్రమం చేసి తయారు చేయబడింది షడ్రుచోపేతమైనటువంటి యొక్క పచ్చడి. ఆ పచ్చడి మనం ఈ యొక్క వసంత ఋతువులో ఆ ఉగాది రోజులో అమావాస్య ఉగాది రోజులో తీసుకోవడం వల్ల
అది సంవత్సర కాలం కూడా ఆ యొక్క మనిషికి ఎలాంటి రుగ్మతలు రాకుండా కాపాడుతుంది అనేటువంటి యొక్క శాస్త్రీయత ఆయుర్వేద శాస్త్రీయంలో ఉంది కనుక ఆ యొక్క రోజున తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని మన యొక్క భారతదేశంలో మన దక్షిణాదిలో అందరూ కూడా ఈ యొక్క ఉగాది పచ్చడిని మరి భగవంతుని ప్రసాదంగా భావించి తీసుకుంటున్నారు. ఈ ఉగాది రోజు ప్రాతకాలంలో లేవడం, స్నాన సంధ్యానుష్ఠానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఇంటికి మామిడి తోరణం కట్టించడం, మామిడి తోరణం కట్టమంటే వాళ్ళు రాగానే మా ప్రధాన కార్యదర్శి గుడి మన దేవాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గారు మామిడి తోరణం కడుతున్నారండి. ఎందుకంటే మనం ఇంతమంది విశ్వబ్రాహ్మణోత్తములు మరి ఇలాంటి యొక్క సమావేశం నిర్వహించుకుంటున్నారు. బయట నుంచి కూడా ఎలాంటి నెగిటివ్ వైరస్ రాకుండా కాపాడేటువంటి యొక్క పదార్థం ఏదైతే ఉందండి అది మామిడి ఆకే. మామిడి ఆకు ఒక గొప్ప కూడా ఉందండి. చెడు యొక్క వైరస్ రానివ్వకుండా కాపాడేదే మామిడి ఆకు. అందుకే ప్రతి కార్యక్రమానికి మామిడి తోరణం కడతాము. దానికి అంత శక్తి ఉంది కనుకనే దాన్ని ఆ ఎలాంటి చెడు వైరస్ రాకుండా మరి ఆ యొక్క తోరణాన్ని కట్టడం. అలాగే ఉగాది పండుగకి మనం కూడా ఆ తోరణాలు ధరించి చక్కని ఒక ఒంటికి నూనె రాసుకొని ఆ యొక్క దాన్ని ఏమంటారని గట్టి పిండి వెనకట అంత పిండితో నలుగు రాసుకొని చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆ తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ పచ్చడిని తిని ఇంటికి వస్తారు. అలాగే పెద్దలందరికీ నమస్కరించడం వల్ల ఈ ఉగాది మరి పండగ ఇలా జరుగుతుంది. అలాగే విశ్వావసునామ సంవత్సరం అని సంవత్సరం పేరు. విశ్వ అనగా విశ్వము. చాలా మంది కవులు ఉన్నారండి, నేనైతే కవిని కాదు. కానీ మరి ఇందులో ఎలాంటి దోషాలున్నా మరి పడించుకోకుండా విశ్వ అంటే విశ్వం అనగా ప్రపంచము, వసు అనగా ధనము. విశ్వావసు అంటే ఈ ప్రపంచంలో ధనము విరివిరిగా ఉంటుంది అని అర్థం. కానీ ధనం విరివిరిగా ఉందని చెప్పేసి మనం చాలా సంతోషపడేటువంటి సమయంలో మరి జ్యోతిష సిద్ధాంతులందరూ కూడా ఏం చెప్పారంటే ఈ సంవత్సరం బాగా ధనం ఉంటుంది, ఈ ప్రపంచం అంతా అందరి చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనశ్శాంతి ఉండదు అని చెప్తున్నారు. మరి అందుకే చాలా జాగ్రత్తగా ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఈ యొక్క అర్థము ఇదేనండి. అలాగే మరి స్థితికారుడైనటువంటి విష్ణు భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పారు ఇప్పటిదాకా. మరి సృష్టి స్థితి లయకాలంలో విష్ణు స్థితికారుడు కనుక ఆ యొక్క స్థితికారుడు మరి పుణ్యపాపాలు లెక్కించేటువంటి యొక్క బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు మనం రాదైతే ఇలాగే మనకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ముఖ్యమంత్రి వారికి సామంతరాజులుగా మరి కొంతమంది మంత్రులను నియమించుకొని పరిపాలన సాగిస్తారో అప్పుడు కూడా పూర్వంలో కూడా నవనాయకుల్ని నియమించుకునేవారు. వాళ్ళే ఇనా శశి కుజ రాహు జీవ భృగు శుక్ర కేతు అనేటువంటి వాళ్ళు వీళ్ళు 9 మంది నవనాయకులు ఉన్నారండి. ఈ నవనాయకులతోనే మరి పరిపాలన జరిపించేవాళ్ళు. మరి పరిపాలన ఏ విధంగా జరిపారు, ఏ విధంగా అంటే ఈ సంవత్సరానికి అంటే ఇదంతా పంచాంగ శ్రవణంలో మీకు చెప్తారండి. కాకపోతే సందర్భోచనం కనుక నేను చెప్తున్నానండి. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడండి, సూర్య భగవానుడు కనుక కోపోద్రిక్తులై చాలా రాజు ఏ రాజుకు పడకుండా వైషమ్యాలు, ద్వేషాలు, గొడవలు, కొట్లాటలు అవసరం అనుకుంటే ప్రపంచ యుద్ధాల వరకు కూడా వెళ్ళేటువంటి యొక్క ఆ యొక్క పౌరుషాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందండి. అలాగే చంద్రుడు కూడా మంత్రి అయ్యాడు కనుక మరి ఎంత కోపిష్టో అంత శాంతియుతి మంత్రి గారు ఉన్నారు కనుక ఆ మంత్రి గారి వల్ల వారు చంద్రుడు ఉన్నాడు కనుక వారి వల్ల వర్షము ఆ వర్షాలు కురుస్తాయి. కానీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అంటే పంట చేతికి వచ్చేటువంటి సమయంలో వర్షాలు కురుస్తాయి. అంటే తినడానికి సిద్ధమైనటువంటి సమయంలో వర్షాలు కురిసి అన్నమో రామచంద్ర అనేటువంటి యొక్క విషయంగా ఈ సంవత్సరం ఫలితాలు ఉన్నాయండి. అలాగే మరి ఈరోజు ఈ కుజుడి వల్ల కూడా ఎర్ర నెలలు పడుతాయని ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఈ విషయాలన్నీ వస్తాయని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా నేను ఇంట్రెస్ట్ గా చెప్పాల్సిన విషయం ఒకటి ఉందండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం ప్రపంచంలో అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగు సాంప్రదాయ ప్రకారం దీన్ని విశ్వావసునామ సంవత్సరం అని పిలుస్తారు. 18 యుగాలలో మనం 4 యుగాలు మాత్రమే మనం నాగరికత అభివృద్ధి చెందినటువంటి యొక్క కాలంగా మనం పరిగణిస్తున్నాము. అప్పుడు కృతయుగం ఉంది. కృతయుగం 17,27,000, మరి త్రేతాయుగం దాని తర్వాత 12,96,000, ద్వాపరయుగం 8,64,000, మరి కలియుగం 4,32,000 సంవత్సరాలు మరి కలియుగం ఉంది. ఆ కలియుగంలో మేము పురోగమనం కలియుగే ప్రతాపాది అని చెప్తున్నాం.
ఆ కలియుగాన్ని 4 భాగాలు చేస్తే 10వ పాదంలో మనం ఇప్పుడు ఉన్నామండి. ఆ 10వ పాదం ప్రస్తుతం ఎన్నో సంవత్సరం అంటే 5126 సంవత్సరంలో మనం కలియుగంలో 10వ పాదంలో ఉన్నామండి. ఈ 4,32,000 4 భాగాలు చేస్తే ఒకదాన ఎంతైతే వస్తుందో దానిలో గడిచింది 5,126 సంవత్సరాలు కలియుగ 10వ పాదంలో మనం ఉన్నామండి. అలాగే మరి ఈ కలియుగంలో ఇప్పుడు మనం యొక్క కాలాన్ని మనం ఇలా పంచాంగం ఇలా చాలా మంది పంచాంగం పెడుతూ ఉన్నారు. అందులో శానవాహన శకం, ఈ ఆశకం, ఈ శకం అని కొంతమంది పెడుతూ ఉంటారు. దాని అర్థాలు ఏంటి అనేది, ఆ లెక్కలు ఏంటి అనేది అంటే మన జగద్గురు ఆదిశంకరాచార్య విశ్వబ్రాహ్మణుడు కనుక ఆయన కాలం నుండి కనుక దీన్ని లెక్క వేస్తే ఈ జరుగుతున్నటువంటి విశ్వాస సంవత్సరంలో చేతులతో పాటి మనకి 1237వ సంవత్సరం ప్రారంభం అండి. అలాగే భారత స్వాతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే ఈజీగా చెప్పగలుగుతారు. కనుక అప్పటి నుండి ఈ సంవత్సరం 78వ సంవత్సరంగా మనం లెక్కల్లో వస్తుందండి. అలాగే శాలివాహనదాలు వారిని కూడా మనం వారి శకాన్ని మనం లెక్కలో తీసుకుంటున్నాం కనుక వారి నుంచి లెక్క పెడితే 1947వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం చతుర్శుద్ధ పాఠ్యం ప్రారంభమవుతుందండి. అలాగే మరి జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు నుండి లెక్క వేస్తే మరి 1237 అని ఇదివరకే చెప్పారు కనుక ఈ యొక్క తెలుగు సంవత్సరాల్లో, ఇంగ్లీష్ సంవత్సరాలు కాదండి, తెలుగు సంవత్సరాలు 60లో ఈ 60లో మనం విశ్వాసనామ సంవత్సరం 39వ సంవత్సరంగా పరిగణిస్తున్నామండి. మరి ఇలా మన యొక్క సంవత్సరాలు లెక్కించి ఇప్పుడు మనం విశ్వాసనామ సంవత్సరంలో మరి జీవిస్తున్నాం కనుక విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారంగా ఉగాది చాలా ప్రశస్తమైనది. వెనకట్లో కూడా మరి చాలా మంది ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, అమ్మవారి దగ్గర ఆ ఊర్లో గ్రామంలో విశ్వబ్రాహ్మణ ఇంట్లో అమ్మవారిని పెడితే ఆ గ్రామంలో ఉన్న వైశ్యులు కానీ ఎవరైనా కూడా ఆ విశ్వబ్రాహ్మణ ఇంటికి వచ్చి, ఏమండి బ్రహ్మయ్య గారు నాకు సరివేసి పట్టండి, నాకు మంచి వచ్చిందా చెడు వచ్చిందా చెప్పండి అని చెప్పేసి రైతులు కానీ పొగట్లు కానీ ఎవరైనా కూడా ఆ విశ్వబ్రాహ్మణ ఇంటికి వచ్చి ఆ అమ్మవారికి మొక్కి ఆ యొక్క సరివేశాన్ని పఠించుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయేటువంటి ఆచారం మన విశ్వబ్రాహ్మణ సాంప్రదాయంలో ఉంది కనుక ఇప్పటికి కూడా అమ్మవారి దగ్గర 3 రోజులు వెనకడ మనకు వాస్తవంగా చెప్పాలంటే 9 రోజులు ఈ యొక్క పండగ అండి. వాస్తవంగా గత సంవత్సరం పాల్గొన పౌర్ణమి అంటే బహుళ పాఠ్యం నుండి మొదలుకొని చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు 9 రోజులు ఈ యొక్క పండుగని ఉగాది పండుగ విశ్వబ్రాహ్మణులు ఆచరించేవారు. ఆ కాలక్రమేణ ఆ 9 రోజుల పండుగ 15 రోజులకు వచ్చింది. ఆ 15 రోజుల పండుగ 11 రోజులకు వచ్చింది. 11 నుండి 9కి వచ్చింది. 9 నుండి 5కి వచ్చింది. 5 నుండి 3కి వచ్చింది. 3 నుండి 1 రోజుకు వచ్చింది. 1 రోజు నుండి 1 గంటకు వచ్చింది. దేవుణ్ణి పెట్టామా, ప్రసాదం తిన్నామా, కదిలించామా, నమస్కారం పెట్టామా. కానీ విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారంగా కనీసం ఈ 3 రోజులైనా కూడా మరి అమ్మవారిని మనం కొలవాలి కనుక ఈ రోజు అమావాస్య తిథికి ఆ యొక్క అమ్మవారు కాళికాదేవి అధిష్టాన దేవత కనుక మనం కాళికాదేవి వరప్రసాదులు కనుక అందుకే అమ్మవారిలో ఆ యొక్క అమావాస్య రోజునే ఈ యొక్క పండుగని మనం ఆ యొక్క వ్రతాన్ని మరి అమ్మవారిని కూర్చోబెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారిని పూజించి వారి యొక్క నైవేద్యాన్ని మనం స్వీకరిస్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరానికి వీడుకోలు. మరి అలాగే తెల్లవారి చతుర్శుద్ధ పాఠ్యం రోజు కూడా ఆ అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం నిర్వహించి మరి తెల్లవారి కూడా 3వ రోజు మళ్ళీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి ప్రసాదం పెట్టి వారి ముందు మన యొక్క జీవితం ఎలా ఉందో ఆ పంచాంగాలు ఎలా రాయనియండి. ఇక్కడ అమ్మవారి యొక్క సైవేశాలు ఎలా వస్తాయో చూసుకొని ఆ సైవేశాలని ఆధారంగా తీసుకుని ఆ సంవత్సరం అంతా జీవించేటువంటి రోజులు ఎన్నో సంవత్సరాల కింద కూడా విశ్వబ్రాహ్మణులు చాలా నమ్మకంగా జీవించే రోజులు ఉన్నాయి కనుక ఇలా 3 రోజులు భక్తి ప్రవృత్తులతో విశ్వబ్రాహ్మణులంతా కూడా ఆ అమ్మవారిని మరి పూజించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇలా మనం కూడా మరి జీవిస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం జీవిస్తున్న మన విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు విశ్వబ్రాహ్మణ యావత్ జాతి మీద ఉండాలని పురోహితులు కానీ పంచదాయులు అంటే వైదికతో కూడిన పంచదాయులు అందరూ కూడా మరి శుభసంతాలతో మన కుటుంబాల అభివృద్ధిలోకి రావాలని ఈ సందర్భంగా ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వస్తున్నాను. అవగాహన ఉన్నటువంటి ఏలేశ్వర వెంకటేష్ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. చెప్పట్లు మాట్లాడారు వెంకటచారయ్య గారు. ఉగాది యొక్క ప్రాధాన్యత అది ఎలా వచ్చింది, కాళికాదేవి వారసులు విశ్వబ్రాహ్మణులు ఎలా అయ్యారు చాలా చక్కగా వివరించారు.
నిజంగా ఇంత పాండిత్యం, ఇంత అనర్గళంగా మాట్లాడడం చాలా అరుదుగా కొద్ది మందికే ఉంటుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఉగాది సందర్భంగా ఇప్పుడు మనం కవి సమ్మేళనం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రముఖ సాహితీవేత్త ఏలేశ్వరం వెంకటేష్ గారు మన స్థానికులు కావడం మనకు గర్వకారణం. వారి ఆధ్వర్యంలో మన దగ్గర ఉన్న కవులను, సాహితీవేత్తలను ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందే వారికి కోరుతున్నాం. నమస్కారం. కదిలించడం అంటే కాలాన్ని కదిలించడం అంటారు. అంటే కదులుతున్న కాలానికి అనుగుణంగా వీరబ్రహ్మం గారు ఎప్పటి నుంచో 20-25 సంవత్సరాల నుంచి అడపదడప కవితలు రాస్తున్నారు. కవి సమ్మేళనంలో చదవడం నేను చూస్తున్నాను. మంచి రచయిత. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ప్రాంత కవయిత్రి, రచయిత్రి గౌరవ అనుశ్రీ అమ్మాయి వచ్చింది. ఆమె కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఏంటంటే అనుశ్రీ అనేక కథలతో పాటుగా, కవితలతో పాటుగా మంచి నవలలు కూడా రాసింది ఆమె చాలా తక్కువ వయసులోనే. ఎందుకంటే కవిత్వం రాయడం, కథ రాయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందులో దాదాపుగా ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని దాదాపు 200 పేజీల మంచి నవల ఆమె రాసింది. ఆమె నుంచి అనేక కవితలు, కథలు ఇంకా చాలా వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఆమె పనిచేస్తున్నది. అనేక అవార్డులు వచ్చినాయి. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవడం మన బాధ్యత. అంత మాత్రమే కాదు, మన వాళ్ళు, ఎందుకంటే చాలా మంది రాయగలుగుతారు. ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళు వెంకటాచార్య గారు అందరితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. మరి వాస్తవం మీరందరూ మాట్లాడగలరు. మాట్లాడేదానికి అప్పుడప్పుడు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటే మీరు మీకు ఏ విషయం తెలియదు కాదు, అన్ని విషయాలు, చాలా విషయాలు మీకు తెలిసిన వాటిని మళ్ళీ ఒక పద్ధతిగా చెప్పడమే ఉపన్యాసం అంటే. అదేం బ్రహ్మ విద్య కాదు, లేకపోతే ఆకాశం చూడిపడిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారని కాదు, వాళ్ళే రాస్తారని కాదు. ఎవరైనా రాయవచ్చు, మాట్లాడవచ్చు. మనం రాసినటువంటి రాత అది ఉపయోగం అనుకుంటే వింటరు, ఉపయోగం అనుకుంటే ఆచరిస్తారు. బ్రహ్మంగారు పద్యాలు రాశారు. ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం రాసింది ఆయన. రాసిన పద్యాలను ఇప్పటికీ మనం అది వింటున్నాం, చదువుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఆయా సందర్భాల్లో మన అందులో కనుక వస్తువు విషయం ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే, కవిత రాసి లోపల పెట్టుకుంటారు చాలా మంది. అలా భయం ఏంటంటే నేను రాసి, నాకు కూడా అనుమానం ఉండేది అప్పుడు, నేను రాసిన కవితేనా, ఇది కవిత్వం అవుతుందా అనుకుంటే చాలా చదువుతున్న కొద్దీ, రాస్తున్న కొద్దీ, వింటున్న కొద్దీ నిజమే మనం కూడా. నాకు ఎప్పుడు నమ్మకం కుదిరింది అని అంటే కవిత్వం తర్వాత నేను కూడా కవిని. అప్పుడు ఆంధ్ర వాళ్ళు అద్దెపల్లి రామమోహన్ ఫౌండేషన్ వాళ్ళు పోటీ కొట్టితే నాకు జాతీయ స్థాయిలో ఉత్తమ కవిత పురస్కారం ఇచ్చారు. నా పుస్తకానికి నా కవిత కూడా అప్పుడు నేను కూడా రాయగలుగుతాను. పుస్తకం వేసిన తర్వాత కూడా నాకు నమ్మకం కలగలేదు. అంటే ఒక జాతీయ స్థాయిలో గుర్తించబడిన తర్వాత అది మన కవిత్వం రాయగలరు, మనది కవిత్వమే అనేటువంటి నమ్మకం నాకే అట్లాంటి విశ్వాసం కలిగింది. మీరు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటే, వినిపిస్తూ ఉంటే మీరు కూడా కవులు అయిపోతారు, రచయితలు, ఏదైనా అయిపోతారు. మనకు కావాల్సిందంటే విశ్వాసం కావాలి, దానికి ధైర్యం కావాలి. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు కవి సమ్మేళనంలో చదివిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ నుంచి కవులు ఇక్కడనే పుట్టాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మా రంగ శ్రీనివాస్ గారు కూడా ఆయన పత్రికలో చాలా వార్తలు రాసిండు. ఆయన రాయడం ఏదైనా సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే రాస్తూ ఆలోచిస్తూ పోతుంటే జావాలు ఏవే కూడా బావి చదువుతాం మనం, వెంటనే నీళ్ళు పడతాయా, తవన నీళ్ళు వస్తాయి. ఒకసారి ఊట పడ్డదంటే అది ఆగదు. కాబట్టి ముందు ఊట పడడం అనేటువంటి ఊట పడేదాకా పోవడం ముఖ్యం. ఊట పడేదాకా మనం వెళ్తూనే ఉండాలి. ఆ వెళ్ళే క్రమంలో గొప్ప కవిత్వం తప్పకుండా వస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా మా ఎవరైనా కవితలు చదవాలనుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే తమ పేర్లను రాసి ఇవ్వండి. ఇంకొక ఎందుకంటే 15-20 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి కూడా మీరు చదవచ్చు, ఎవరైనా వినిపించవచ్చు.
లేదంటే ఇంకెవరైనా రాసినట్టు కవితల మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా అనుష్ఠిత అనే కవితను చదివి ఇప్పించాల్సింది మాట్లాడేందుకు. అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం వారికి నా ధన్యవాదాలు. అలాగే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రంగు శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. ఉగాది ప్రాశస్త్యం గురించి దాదాపు చాలా మంది అందరూ చెప్పేశారు, చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి నేను వేరే అంశం గురించి కవిత చెప్తున్నాను. స్వర్ణకారులు. కవిత శీర్షిక స్వర్ణకారులు. స్వర్ణకారులు సాటిలేని మేటి కళాకారులు, స్వర్ణానికి వర్ణాలు వద్దే అచ్చమైన నిపుణులు, అయినా సరే కష్టం తప్పని శ్రామికులు. లక్షల విలువైన ఆభరణాలను అలవోకగా అందంగా మార్చేస్తూ లక్షణమైన జీవితాన్ని మాత్రం లాగలేక కూలుతున్న గాంభీర్యపు అగచాట్లు. వీసమంత పసిడికి సైతం సొగసులతో విలువలు పెంచుతూ బ్రతుకు బాటల్లో ముళ్లను మాత్రం ఇసుమంతైనా కదిలించలేక గాయాల పయనంలో మాయమవుతున్న బాటసారులు. వృత్తిపై మమకారాన్ని వదులుకోలేక, నమ్ముకున్న కులవృత్తిని వీడలేక, చెప్పుకున్నా సరే వినే నాథుడే కానరాక పాదరసానికే ప్రాణాలు అర్పిస్తున్న ప్రగతి లేని ప్రమిదలు. విలువలేని ఇనుము పుత్తడి పూతలను అద్దుకొని అద్దాల మేడల్లో అమరుతుంటే ఆదరణ కరువై, సంపాదన బరువై, నమ్ముకున్న నీడలోనే కుమ్లుతూ విలువలకు బలైపోతున్న వీర బ్రహ్మేంద్రుని వారసులు. ఇది స్వర్ణకారులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి చిన్న కవితలో కూడా చాలా చక్కగా ఎట్లా చెప్పింది చూడండి. గాయాల పయనంలో మాయమవుతున్న బాటసారి అన్నది. ఎందుకంటే సన్నకార వృత్తి చేసుకుంటూ ఎదురవుతున్నటువంటి దెబ్బలు లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు చేసుకుంటూ ఆ గాయాలు అవుతూ ఉంటే పనిలేక రకరకాల ఇబ్బందుల వల్ల మాయమవుతూ పోతున్న ఈ బాటసారి చివరికి మాయమైపోతున్నాడు అన్నాడు. అంటే మాయమైపోవడం అంటే ఎక్కడంటే ఈ పని లేకుండా పోయి వృత్తిని వదులుకొని తనే లేకుండా పోతున్నాడు, వృత్తి లేకుండా పోతున్నాడు అనేటువంటి బాధని వ్యక్తం చేసింది. ఇంకొక పదబంధం కూడా మనం సాధారణంగా పాదరసం, బంగారానికి పాదరసం తాగితే ఏమైంది, అది వెలిగా మారిపోతుంది, తెల్లగా అయిపోతుంది. పాదరసానికి ప్రాణాలను కోల్పోతుంటుంది, అంటే తన యొక్క ఉనికిని కోల్పోతున్నది. ఈ సున్నకాడ పాదరసం అనేటువంటి తాకి తను బంగారమే, వాస్తవానికి బంగారం అనేటువంటిది రూపం కూడా కోల్పోతున్నాడు అనేటువంటి భావాన్ని ఈమె కవితలో మనం చూడొచ్చు. ఎందుకంటే నిరంతరం శ్రమిస్తున్నటువంటి కవయిత్రి, చాలా చక్కటి భవిష్యత్తు ఉంది. మన నుండి ఇదివరకు చాలా 3-4 పుస్తకాలు ఇప్పటికే వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ పుస్తకాలు ఈమె కల్పన అని నేను ఒక కవిత రాస్తున్నాను. నా పుస్తకంలో ఉంటుంది. ఓ సున్నబ్రహ్మ, నీ కనుసెగల నిర్దేశంతో తీగలుగా సాగి ముగ్గలుగా ఉదికి రకరకాల ఆకారాలుగా పరుచుకుంటుంది. అయితే అట్లాంటి కవి పేరు తీసి రంధ్రాలు, నేను తెచ్చుకోలేదు, పేరు తీసి రంధ్రాలు రూపి చిలకల ముక్కులను చక్కగా చెక్కి తన్మయుడవై కలకద్దుకునే కళా పిపాసి ఓ సున్నబ్రహ్మ, నీవెంతటి ఘనాపాటివైనా ఈశంలో మాసం గుంజుతున్న ఒక మడల సాక్షిగా నీ ఉదయం ఎప్పుడు గాయాలమేమే అని అప్పుడెప్పుడు 20 కింద నేను రాసుకున్నటువంటి కవిత గురించి. ఎందుకంటే మన వృత్తి జీవితంలో వాస్తవానికి ఇంకా స్వర్ణకాల గురించి ఒక దీర్ఘకావ్యం రాయాలని చాలా మంది నాకు చెప్పారు మిత్రులు. ఆ స్వర్ణకాల వృత్తులు దీర్ఘకావ్యం రాస్తే ఒకటి బాగుంటుందని అన్నారు. తప్పకుండా ఆ దీర్ఘకావ్యం రాసేటువంటి ఆలోచన నాకు ఉన్నదని సమయం సందర్భం చిక్కాలని ఈ మధ్య నేను ఒక 4 నెలల నుంచి నేను కవిత్వం రాస్తాను. ఒక 4 నెలల నుంచి ఎప్పుడు రెగ్యులర్గా నిరంతరం రాసేటువంటి ఉండేవాడిని. కానీ రకరకాల కారణాలు అయితే ఈ 4 నెలల నుంచి మాత్రం కవిత్వం తక్కువగా నేను రాయలేదని చెప్పాను 4 నెలల నుంచి. కాబట్టి రాసేటువంటి ప్రయత్నం ఇట్లా అభిమానిస్తుంటే, ప్రోత్సహిస్తుంటే, గౌరవిస్తుంటే మేము కూడా మళ్ళీ గౌరవం అయిపోతాం, చాలా అయిపోతాం. ధన్యవాదాలు. వీరబ్రహ్మం గారు తమ కవిత